అంతా మర్చిపోయారనుకున్న ఇష్యూ మళ్లీ తెరపైకి రావడంతో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ని నిశ్శబ్దం ఆవరించిందట. అక్కడ ఏ నేతను పలకరించినా ఉష్ గప్చుప్ అంటున్నారని టాక్. ఇక అన్నీ తానే ఆ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ లీడర్ కి గత కాలపు గాయం కంటి మీద కునుకు లేకుండా చేసిందని సమాచారం. పాత జ్ఞాపకాలు కొత్తగా పలకరించడంతో ఆయన ఉలిక్కి పడుతున్నారట. ఓవైపు ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసు ఏకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి నష్టం చేస్తే, మరోవైపు ఆయన్ని మరోసారి నియోజకవర్గానికి దూరం చేసింది. ఇంతకీ ఎవరా నేత, ఏంటా ఇష్యూ? దేశ రాజకీయాలను కుదిపేసిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత శివకుమార్ రెడ్డి ఇష్యూ కారణమైందట. కేసు పాతదే అయినా చర్యలు లేవంటూ బాధిత మహిళ కోర్టు మెట్లెక్కడంతో చేతిదాకా వచ్చిన రాజ్యసభ సీటు చివరి నిమిషంలో చేజారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం ఓ ఎత్తైతే, సదరు నేతకు మళ్లీ పాత గాయాన్ని గుర్తు చేయడమే కాదు, అది రచ్చ కావడం తలనొప్పిగా మారిందట. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి తనపై లైంగిక దాడి చేశారంటూ హైదరాబాద్ కు చెందిన మహిళా కాంగ్రెస్ నేత నారాయణపేట కాంగ్రెస్ లీడర్ శివకుమార్ రెడ్డిపై గతంలో పంచగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పార్టీ పెద్దలను కలిసి శివకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్పట్లో నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ రెడ్డి పదవిని కోల్పోవలసి వచ్చింది. ఆయన కొన్నాళ్ల పాటు నియోజకవర్గానికి కూడా దూరమయ్యారంటారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ నియోజకవర్గంలో శివకుమార్ రెడ్డి అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన మేనకోడలు డాక్టర్ పర్ణికారెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నారని సమాచారం. నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేసి తన మేనకోడలను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని చెబుతారు. ఎన్నికలకు ముందు నుంచి నారాయణపేటలో కాంగ్రెస్ కార్యక్రమాలన్నింటినీ శివకుమార్ రెడ్డి చూసుకున్నారు. ఇక ఎన్నికల తర్వాత కూడా నియోజకవర్గంలో ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను వెనకుండి ఆయనే నడిపిస్తున్నారని టాక్. అయితే అంతా బాగానే ఉందనుకున్న వేళ శివకుమార్ రెడ్డికి పాతకాయం కొత్తగా షాక్ ఇచ్చిందట. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ మ్యాటర్ ఇండైరెక్ట్ గా శివకుమార్ కు సెగ తగిలేలా చేసిందని టాక్. శివకుమార్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ మీనాక్షి నటరాజన్, అప్పటి డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి మరికొందరిపై నాంపల్లి కోర్టుకెక్కింది బాధితురాలు. ఈ అంశంలో మీనాక్షి నటరాజన్ తో పాటు మిగిలిన నేతలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఆ అంశాన్ని నామినేషన్ పత్రాల్లో మీనాక్షి నటరాజన్ పేర్కొనలేదని బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మీనాక్షి నటరాజన్ మ్యాటర్ ఇప్పుడు టీ కాంగ్రెస్ లో తుఫాను రేపుతోంది. ఈ ఇష్యూ మళ్లీ తెర మీదకు రావడంతో శివకుమార్ రెడ్డి మరోసారి ఎవరికి అందుబాటులో లేకుండా పోయారని సమాచారం. ఇన్నాళ్లు నియోజకవర్గంలో అన్ని తానే చూసుకున్న నేతకు ఇది పెద్ద సంకటంగా మారిందట. పాత ఇష్యూ వెలుగులోకి రావడం, అది పెద్ద రచ్చకు కారణం కావడంతో శివకుమార్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారట. నారాయణపేట కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించే శివకుమార్ రెడ్డి అందుబాటులో లేకుండా పోవడంతో పార్టీ కేడర్ కన్ఫ్యూజన్ లో పడిపోయారట. ఒకవైపు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి వ్యక్తిగత పనుల మీద నియోజకవర్గానికి దూరంగా ఉన్న టైంలో శివకుమార్ రెడ్డి సైతం దూరం కావడంతో కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారని సమాచారం. అయితే కీలక నాయకులతో మాత్రం శివకుమార్ రెడ్డి ఫోన్ లో టచ్ లో ఉంటున్నారని సమాచారం. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో, తమ నాయకుడు ఎప్పుడు తిరిగి వస్తాడో అని కాంగ్రెస్ కేడర్ ఎదురు చూస్తోందని టాక్.